ఈ భూమి మీద నువ్వు రక్షించబడిన కానించి గుర్తు చేస్తున్నా. రేపు దేవుడు త్రాసులో తోస్తాడు, జాగ్రత్త. అక్కడ తప్పించుకోలేవు, నువ్వు తెలుసా? ఇక్కడ అన్ని విధాలుగా తప్పించుకుంటున్నా, అక్కడ నువ్వు తప్పించుకోలేవు. నీ బహుమానం ఇంకొకళ్ళు తీసుకుంటారు, అదే వాక్యం చెప్పింది కింద. నీ బహుమానము వేరే వాళ్ళు తీసుకుంటారు, నువ్వు కలిపెట్టి చూడాలంటే అయ్యో నాకేం రాలేదుగా చేతికని. అదే వాక్యం చెబుతుంది. ఆత్మలో వర్ధిల్లే వ్యక్తి ఏ విషయములో తప్పిపోకుండా, దేవుడు నన్ను తోసని భయంతో ఆయన త్రోవని విడవకుండా తన మనసును జాగ్రత్తగా కాపాడుకుంటూ బ్రతికేస్తాడు యేసయ్య కొరకు. ఇప్పుడు త్రాసు దాకా ఎవరు పోతున్నారులే, ఇక్కడ బతికేది చూస్తే చాలనుకుంటున్నారు విశ్వాసులు, అంతే కదమ్మా? అవునా కదా తమ్ముడా? అంత ఆలోచన ఆవిడ పెద్దలకి ఇప్పుడు అసలు. ఆయన త్రాసు న్యాయమ తోస్తాడు. ఆయన త్రాసు తోసినప్పుడు ప్రతి మనిషి ఆయన దగ్గర నిలబడే రోజు ఒక రోజు ఉంది. నేను అంటాను, నువ్వు ఆత్మలు అన్ని కోణములు వర్ధిల్లితే ఆయన త్రాసులో తోసినప్పుడు నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావు. ఏ పేరు? బలా నమ్మకమైన మంచి దాసుడా. చెప్పండి, తెలిసిన మాటే, గట్టిగా తెలిసిన మాట చెప్పడానికి సందేహిస్తున్నారు. మంచి దాసుడా, మంచి దాసురాలా, ఎంత మంచి మాట. మరి ఉదికిన మాటకి చెందవు నువ్వు. చదువుకోవటానికి బాగుందేమో, కానీ జీవితంలోనే అనుభవించలేమని గుర్తు చేస్తున్నా. స్తోత్రం చెప్పండి. ఆయన త్రోస్తే త్రాసులోను న్యాయంగా తోగాలంటే భూమి మీద అన్ని విషయాలలో ఆయన కొరకు నీతిగా ఉండే విశ్వాసం నీలో ఉందా? ఆ నీతిగా ఉండే ఆ విధానంలోనికి నువ్వు రాగలిగితే నీ ఆత్మ చక్కగా వర్ధిల్లుతుంది. నువ్వు దేవుడు ఆ త్రాసులను తోసినప్పుడు నువ్వు సరితూగుతావంట. నేను ఒక పాయింట్ చెబుతా, తప్పుకునుకోమాకండి. ఇంటికి పోయినాక అది మళ్ళీ చదవండి. ఒక డైరీ పెట్టుకో. ఏ డైరీ పెట్టుకో? రోజు రాసుకోరాదా ఎక్కడ తప్పిపోతున్నావో? త్రాసులు ఎలా తూగుతావో నీకు అర్థమైపోద్ది. ఇంకా అంతేనా కదా? ఆ అలవాటు నువ్వు చేసుకోగలిగితే నేను గుర్తు చేస్తున్నాను, రేపు దేవుడు త్రాసులో తూసినప్పుడు నువ్వు ఆయన దగ్గర చిరునవ్వుతో నిలబడగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గర నిలబడాలంటే మరి అన్ని విషయములు జాగ్రత్తలు పాటించాలిగా. వీటినే బహుమానం ఇయ్యడు, లేదా త్రాసులో తోగలేవు. నువ్వు ముందుకెళ్ళి వెళ్తావు, కష్టం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి నువ్వు ఉండే ప్రయత్నం చేస్తావు, నీ జీవితంలో గుర్తు చేస్తున్నాను, మన విశ్వాస పరిణామం మన ఒక స్థాయికి ఎదుగుతుంది. కొంతమంది ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా ఎక్కడున్న పరిస్థితి అక్కడే ఉంటుంది. ఎందుకంటే వారి ఆత్మల ముందున్న బలహీనతలు బయటికి పోవు, అందుకోలు వర్ధిల్లలేరు. నీలో ఉన్న బలహీనత ఏదైనా గుర్తుపట్టి దాన్ని సంపూర్ణంగా దూరం చేసుకుని ఆ ప్రార్థన బలమ కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దినదినము నువ్వు వర్ధిల్లుతావా అని అర్థం. ఒకసారి ఎవరు వర్ధిల్లుతారు దేవుని దగ్గర? ఎవరికి చేత కాదండి. దినదినం వర్ధిల్లాలి. అప్పుడు దేవుడు న్యాయమైన త్రోసును తోసినప్పుడు నువ్వు అక్కడ సరిగా నిలబడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అనుభవంలోనికి నువ్వు రావాలని ఆశపడే ప్రయత్నం చేస్తావో నీ జీవితాన్ని గుర్తు చేస్తున్నాను, అన్ని విషయంలో నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఎప్పుడైతే వర్ధిల్లడానికి నువ్వు ఆలోచన పెడతావో ముందు నువ్వు మారిపోతావు. ఎవరు మారిపోతారు? మీకు పాయింట్ చెప్పినా, ఏదో విచిత్రమైన బలహీనత ప్రజల్లో. వాళ్ళు మారాలి, నువ్వు మారవు. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, నువ్వు మాత్రం మారవు. అసలు నీకు మార్పు, అసలు ఆలోచన ఆడుంది మారాలని.
అసలు ఆలోచన ఈ మనసులో పుడితే కదా మారాలని అంత ఆలోచన కలిగి ఉన్నావు నువ్వు. అందుకే ఇరిమియా గ్రంథంలో అంటాడు, వారికి వర్తమానం పంపించినా వారు వినరు కనుక వారు చేసిన అనుభవిస్తారు ప్రతి పాపం చెప్పేశాడు అంతే. అంటే ఇంకా బ్రతుకులో మార్పు అనేది రాదని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆలోచనకు నువ్వు రాగలుగుతావో జీవిత యాత్ర అన్ని విషయాల్లో బాగుంటుందని గుర్తు చేస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక.